వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం పాలిటీకి సంబంధించి రాజ్యాంగం యొక్క పరిణామ క్రమాన్ని చూస్తున్నాం. దీనిలో భాగంగా నేను కొన్ని చట్టాలను గురించి వివరించాను ప్రీవియస్ క్లాస్ లో. వాటిలో కొంచెం బేసిక్ ని మళ్ళీసారి ప్రయత్నం చేస్తాను చెప్పడానికి. మనము 1773 నుండి 1858 వరకు చేసిన చట్టాలను షార్టర్ చట్టాలు అంటాం. అట్లనే 1858 నుండి 1947 వరకు చేసిన చట్టాలను కౌన్సిల్ చట్టాలు లేదా భారత ప్రభుత్వ చట్టాలు అంటాం. భారత ప్రభుత్వ చట్టం అంటాం. అయితే దీనిలో భాగంగా మనం 1858 భారత ప్రభుత్వ చట్టం గురించి తెలుసుకున్నాము. తర్వాత ఇప్పుడు 1861 కౌన్సిల్ చట్టం లేదా భారత ప్రభుత్వ చట్టం తెలుసు. ఏదైనా ఒకటి, రెండు ఒకటే, ఏదైనా అనొచ్చు. దీనిలోని ముఖ్యాంశాలను పరిశీలించినట్లయితే మనకు 1853లో నేను చెప్పినాను ప్రీవియస్ క్లాస్ లో, 1853లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క అధికారాలు రెండు భాగాలుగా వర్గీకరించారని చెప్పినాను. ఒకటి ఏంటంటే శాసన అధికారాలు, కార్యనిర్వహణ అధికారాలు. నేను దీని గురించి చెప్పేటప్పుడు కార్యనిర్వహణ అధికారాలను చేయడానికి కేంద్ర లేదా సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. అప్పుడు ఎంతమంది ఉండే? 6 సభ్యులు ఉండే. కానీ ఈ చట్టం ద్వారా ఏం చేశారంటే 10 మందికి పెంచారు. అట్లనే ఈ చట్టంలో ఈ కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ లో భారతీయులు కూర్చోవడానికి అనుమతి ఇచ్చారు. ఇప్పుడు శాసనాలు మొత్తము కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ చేస్తుంది. కాబట్టి ఆ టైంలో దీన్ని మినీ పార్లమెంట్ అనేవాళ్ళు. తర్వాత దీనిలో 1861 కౌన్సిల్ చట్టంలో 1833 షార్టర్ చట్టం ద్వారా చేసిన ఇంకొక అంశం ఏంటంటే మద్రాస్ మరియు ముంబై యొక్క శాసన అధికారాలను గవర్నర్ జనరల్ చేసే అంశాన్ని తొలగించారు ఈ చట్టం ద్వారా. 1833 షార్టర్ చట్టం ద్వారా మద్రాస్ మరియు బొంబాయి గవర్నర్ చేసే శాసన అధికార చట్టాలను తొలగించారు. ఇంకా వాళ్ళు శాసనాలు చేయడానికి వీల్లేదు ఈ చట్టం ద్వారా. కానీ ఈ చట్టం ద్వారా ఏం చేశారంటే పునరుద్ధరించారు, శాసనాలు చేసుకోవచ్చు. ఈ చట్టం ద్వారా ఏం చేశారంటే ఇంకొక అంశము 1859లో లార్డ్ కానింగ్ ఏం చేశారంటే పోర్ట్ఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానానికి చట్టబద్ధత కలిగించారు. ఈ చట్టం ద్వారా చట్టబద్ధత కల్పించారు. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే ఈ చట్టం ద్వారా వైస్రాయ్కి కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సమావేశాలు జరగనప్పుడు 6 నెలలతో ఆర్డినెన్స్ జారీ చేసే అధికారాన్ని
ఇచ్చారు. ఆర్డినెన్స్ అంటే తెలుసు కదా. అంటే ఇప్పుడు మనకు గనక పార్లమెంటులో రెండు సభలు అది సమావేశం అయ్యే పరిస్థితిలో లేనప్పుడు అప్పుడు రాష్ట్రపతి, కేంద్రంలో అయితే రాష్ట్రపతి, రాష్ట్రంలో అయితే గవర్నర్ ఆర్డినెన్స్ చేయొచ్చు కదా. ఇప్పుడు కూడా ఈ వైస్రాయ్కి అప్పుడు ఆ టైంలో వైస్రాయ్కి ఆ అవకాశాన్ని కల్పించారు. తర్వాత ఏం చేశారంటే, ఇక్కడ రాస్తున్నాం ఎందుకంటే మళ్ళీ మలపాలి కాబట్టి. తర్వాత ఏం చేశారంటే 1860లో, దీనికన్నా ముందే 1860 కదా, బడ్జెట్ అనే అంశాన్ని కేంద్ర స్థాయిలో కేంద్రంలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. తర్వాత ఇక్కడ రాస్తానా, 1862లో 3 హైకోర్టులను ఏర్పాటు చేశారు. హైకోర్టులన్నీ 3 చేశారు. ఒకటి కోల్కతా, ఫస్ట్ ఏర్పాటు చేసినది కోల్కతా, తర్వాత మద్రాస్, తర్వాత ముంబై. తర్వాత చట్టం 1892 కౌన్సిల్ చట్టం గురించి తెలుసుకుందాం.